నమస్తే, వెల్కమ్ టు NXT G News. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. వైసీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు జన్మదిన కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇన్నేళ్ల పాలన కాలంలో పిల్లల భవిష్యత్తుకి బాటలు వేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డినేనని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కేక్ కట్ చేసిన సజ్జల పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. జగన్ రియల్ విజనరీ, నేతల్లోనే జగన్ అరుదు. పిల్లల భవిష్యత్తుకి బాటలు వేశారు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించేలా చేశారు. జగన్ పుట్టినరోజు మనందరి పండుగ రోజని తెలిపారు. అనంతరం అక్కడ రక్తదాన శిబిరం, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సజ్జలతో పాటు పార్టీ తరపున లేల్లప్పిరెడ్డి, రుహుల్లా, కల్పరతారెడ్డి, వెల్లంపల్లి మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక బర్త్డే వేడుకల్లో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. పార్టీ జెండాలతో జగన్ కు విషెస్ తెలుపుతూ పార్టీ నేతలు జోరుగా నృత్యాలు చేశారు. ఒక మంచి పరిపాలకుడుగా, జనరంజకుడుగా కూడా దేశమంతటా కూడా పేరు తెచ్చుకున్నారు. దానికి తార్కాణం మనం 5 ఏళ్ల పాలన, 19 నుంచి 24 మధ్య. దానికి ముందు అధికారంలోకి రావడానికి ముందు ఏదో లాటరీలో తగిలినట్టు కాదు ఆయనకి ఇచ్చింది. ఆయన మాట కట్టుబడే నాయకుడుగా జనం మెచ్చారు కాబట్టి ఆయన ఇచ్చే హామీ నిలబెట్టుకుంటారు, నిలబెట్టుకోలేని హామీని ఇవ్వరు అని తెలిసిన జనం హక్కున చేర్చుకొని 2019లో అఖండమైన మెజారిటీతో ఆశీస్సులు అందించారు మన వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విధంగా ఏర్పాటైన ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే పొల్లు పోకుండా 100కు 100% హామీలు, ఇంకా ప్రోగ్రెస్ కార్డులో వేసుకోవాలంటే 99.5%, అవి కూడా ఖచ్చితంగా 0.5%తో సహా చెప్పగలిగేట్టు బహుశా దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు, ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా పట్టుదలగా ఎన్నికల హామీలను ఫుల్ఫిల్ చేశారు. ఇంకా చెప్పనివి ఎన్నో చేశారు. ఇంతగా మనం అవి ఒట్టి హామీలు కాదు, ఏదో ఉచిత బస్సు ప్రయాణాలు, 2 గ్యాస్ సిలిండర్లు, ఇంకొకటి ఇస్తున్నట్టు ఫ్రీబీస్ అంటాం, తాయిలాల్లాగా వేసేసి ఓట్ల కోసం వేసేవి కాదు. పేదల జీవితాల్లో మేలి మార్పులు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, ఆ కుటుంబాలు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఒక ఆత్మగౌరవంతో తమ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే రకంగా తమ కుటుంబాలను తాము తీర్చిదిద్దుకునేలాగా వాళ్లకు బాసటగా నిలబడి చేయూతనిచ్చి నడిపిన ప్రభుత్వం మనది. నేను వాటి మొత్తం లోపలికి పోదలుచుకోలేదు, ఎందుకంటే 5 నెలల క్రితం వరకు మనమే ఉన్నాం. ఈ 6 నెలల్లోనే తేడా కనిపిస్తోంది. అంతకుముందు అనేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అని. ఇప్పుడు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఇప్పుడు ఈ 6 నెలల పాలన చూస్తేనే తేడా కనిపిస్తుంది. నేను దాంజోలు కూడా పోదలుచుకోలేదు, ఎందుకంటే అది రాజకీయం అవుతుంది. కానీ నిజమైన విజనరీ ఎవరు? మొత్తం పేద ప్రజలు కులాలకు అతీతంగా కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి అది శాశ్వతంగా నిలబడేటట్టు తీసుకురావడం, వాళ్ళ తలరాతలు వాళ్ళు రాసుకునే రకంగా వాళ్లకు అండగా నిలబడడం, దానికి మార్గం వేయడం, ఆ బాటలు పక్కా రాచమార్గాలు వేయడం, పైపైన పూతలు పోయడం కాకుండా. విజనరీ అంటే, విజన్ అంటే ఏదో 30 ఏళ్ళలో 50 ఏళ్ళకి అప్పుడు ఉంటామో చస్తామో తెలియని ఆ టైం పెట్టుకొని ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేది కాదు. విజనరీ అంటే 5 ఏళ్లలోనే దేనికి పునాదులు వేశారో తెలిసి ఫలితాలు కూడా కనపడేటట్టు చేయగలం. ఏ 5 ఏళ్లకైతే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారో ఆ రియల్ విజనరీ జగన్మోహన్ రెడ్డి గారని పరిపాలకుడుగా కూడా రుజువు చేసుకున్నారు. విశ్వసనీయతకు, విలువలకు కట్టుబడిన నాయకుడుగానే కాదు, ప్రజల కోసం మాత్రమే నిలబడాలి, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు సంబంధించి మాత్రమే రాజకీయం చేయాలనుకున్న నాయకుడిగా మాత్రమే కాదు, ఒక పరిపాలకుడు, మంచి పరిపాలకుడుగానే కాదు, ఒక విజనరీగా కూడా, రియల్ విజనరీగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పాలనతోనే చేసి చూపించారు. అలాంటి మహానాయకుడు, మన జాతి నాయకుడు, జాతీయ నాయకుడుగా కూడా పూర్తి అరుదైన నేతల్లో ఒకరైన మన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నిండు 100 ఏళ్ళు పూర్తి ఆయురారోగ్యాలతో
ప్రజల జీవితాలను మరింత బ్రహ్మాండమైన మలుపు తిప్పే రకంగా రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలు కూడా ఒక దిశానిర్దేశం చేయగలిగిన నాయకుడిగా ఎదగాలనేది మనందరిది, కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. ఆయన పుట్టినరోజు ఈరోజు. ఈ పుట్టినరోజు అందుకే మనందరికీ పండగ రోజు. రాష్ట్రం అంతటా, దేశంలో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడంతా, ప్రపంచం అంతటా ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడంతా కూడా చాలా ఉత్సాహంగా మన ఇంట్లో పండగలాగా జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది జరుపుకుంటాం. మళ్ళీ చెప్తున్నాం, మనం అధికారంలో ఉన్నామా లేదా అనేది సంబంధం లేదు, ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటాం. ఆ లక్షణం కూడా ఆయనలో మనకు కనిపిస్తుంది. మనల్ని ఆయన ఓదారుస్తాడు. 14లో అదే జరిగింది. 19లో అధికారంలోకి వచ్చినప్పుడు ఏదో ఇదైపోయాము, హిమాలయాలు ఎక్కినామని అనుకోలే, ఓ బాధ్యతగా తీసుకున్నారు. 24లో వచ్చిన తీర్పును అంతే వినమ్రంగా స్వీకరించాం. మన ప్రభుత్వం చేసిన మంచి పనులకు కానీ, లేదా దేశంలో ఎక్కడా లేనంతగా తీసుకొచ్చిన మంచి సంస్కరణలకు కానీ తిరుగులేని దీని మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి రావాల్సిన మన పార్టీ, అన్ని శక్తులు ఏకమై అటువైపు నుంచి వచ్చిన దాడి, అలాగే లెక్కకు మించి చేయలేని హామీలు, ఏవైతే చేయలేమని ఎందుకంటున్నామంటే 5 నెలల్లో చేయట్లా, ఇంకా చేసే లక్షణం కూడా కనిపించట్లా. వీటన్నిటి ఫలితంగా ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేని కారణాలు ఏవైనా ఉండి ఈరోజు మనం అధికారంలో లేకపోయినా, ఎవ్వరు కుంగిపోయినా తాను మాత్రం ఆయన మళ్ళీ వారం 10 రోజుల్లోనే కోలుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ప్రజల సమస్యలపై మనం ప్రజల పక్షాన్ని నిలబడాలని మనందరికీ ఉద్బోధన చేసి నడుపుతున్నాడు. అంతటి తీశాలి. ఆయన ఉన్నంతకాలం మన పక్కన మనం ఆయనతో ఎంత ఆయనకు అండగా నిలబడతామో ఆయన మనకంత భరోసాగా ఉంటారు. అది అధికారం ఉండడం ఉండకపోవడం అనేది ఇష్యూ కాదు. మన పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ఆ నేతృత్వంలో. సో మరోసారి రాష్ట్ర ప్రజల పక్షాన అంకితమైన పార్టీగా మన నాయకుడికి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఆకాంక్షిస్తూ మనందరి తరఫున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్ గారు. మీకు చక్కటి ఆరోగ్యం, సుదీర్ఘ జీవితం ఉండాలని కోరుకుంటున్నాను అని చంద్రబాబు ట్వీట్ చేశారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కటింగ్ అండ్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించిన మన ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, ఎక్స్ డీఐజీ, గుంటూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వేణుగోపాల్ రెడ్డి, అలాగే గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, గుంటూరు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు డైమండ్ బాబు, కార్యక్రమంలో నగరంలో ఉన్న వార్డు కార్పొరేటర్స్, వార్డు ప్రెసిడెంట్, మాజీ డైరెక్టర్, మాజీ కార్పొరేటర్ చైర్మన్, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to our would-be CM Jagannath Reddy garu. Jai Jagannath! Jai Jagannath! అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎంఓ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితుల్ని అధికారులు వివరించారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలని అప్రమత్తం చేయడంతో పాటు స్కూళ్లకు సెలవులు ఇచ్చినట్లు సీఎంకు తెలిపారు. వర్షంతో దెబ్బతిన్న పంట నష్టం వివరాలు సేకరించి రైతులకి సాయం అందించాలని సిబిఎన్ ఆదేశించారు. పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని సూచించారు. ప్రకాశం జిల్లాలో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ముండ్లమూరు మండలంలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, ముండ్లమూరు, మారెల్ల ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకొచ్చారు. తాళ్లూరు మండలంలోనూ స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. గంగవరం, రామభద్రాపురంతో పాటు పలు గ్రామాల్లో 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. మేము సడన్గా టీవీ చూస్తున్నాము. టీవీ చూసేలోకి మాకు భయం పుట్టి మేము అందరం పరిగెత్తాం బయటికి. 10-30 నిమిషాలు ఆ టైంలో పెద్దగా భయపడి అందరం బయటకు వచ్చాము. బయట కూర్చున్న అరుగుల మీదకి కూడా పెద్ద శబ్దాలు వచ్చినాయి. బాగుజోలలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. బాగుజోలు సిరిగల్ గ్రామంలో రోడ్డు నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేశారు.
అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎన్నికల్లో గిరిజన గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలియజేశారు. గడిచిన 5 ఏళ్ల పాలనలో ఈ ప్రాంతాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని చెప్పారు. 500 కోట్లు పెట్టి రిషికొండ ప్యాలెస్ కట్టారు, కానీ 9 కోట్లతో ఈ రోడ్డు నిర్మించలేకపోయారని అన్నారు. మీరు చూడండి, 5 సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు. కానీ మేము వచ్చి డబ్బులు లేకపోయినా మన వెనకబడ్డ జిల్లాల కోసం 700 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే వాటిని ఖర్చు పెట్టలేదు, దారి మళ్లించేశారు. ఋషికొండ ప్యాలెస్ కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఇక్కడ 9 కోట్లతోటి రోడ్లు వేయలేకపోయారు. నేను ఈ రోజున దీన్ని ఆధారం చేసుకుని ఒకటే చెప్తా ఉన్నాను. ముఖ్యంగా గిరిజన వర్గ ప్రజలందరికీ, మన్యం ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ నేను మీకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తరపున మనకున్న మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరి తరపున నేను మాటిస్తున్నాను. మీకోసం అహిర్నిశలో ఎండనక వాననక పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఇందాక కలెక్టర్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది పైకి మనం ఎంతవరకు వెళ్తాం ఆగుదామంటే ఒకటే మాట చెప్పాను కలెక్టర్ గారికి. 1 కిలోమీటర్ నడిస్తే కానీ సాధక బాధలు తెలియవు నాకు, కనీసం నేను నడవాలి నేను. అలాంటిది 4 డోలీ పట్టుకొని ఒక గర్భిణీ స్త్రీని పట్టుకొని ఎంత ఇబ్బంది పడతారో బాధ నాకు తెలియాలంటే ముందు నేను నడవాలి, నేను నడుస్తాను దీనికని చెప్పాను. తిరుమల వెంకటేశ్వర స్వామికి నేను కొండెక్కా. ఆయన్ని ఒకటే కోరుకున్నా, నన్ను కష్టాలు తీర్చమని, ప్రజల కష్టాలు తీర్చమని నేను ఆయన కోరి కొండెక్కాను. ఈ రోజున నేను మన కొండెక్కా, మన కష్టాలు తీర్చమని. నా పక్కనే ఉన్న పంచాయతీరాజ్ కమిషనర్ గారికి కూడా, అడిషనల్ జాయింట్ సెక్రటరీ వారికి కూడా ఒకటే చెప్పాను. గత ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన ఆర్టీసీని తమ పాలనలో సరైన మార్గంలో నడిపిస్తున్నామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. విశాఖ పర్యటనలో భాగంగా ద్వారకా బస్ స్టేషన్లో మంత్రి సందర్శించి ప్రయాణికులతో మాట్లాడారు. తర్వాత విజయనగరం వెళ్లిన మంత్రి 10 కొత్త బస్సులను ప్రారంభించారు. 6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి రాంప్రసాద్ ప్రారంభించారు. గత ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చామో ఒక్కొక్కటిగా రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే పెన్షన్లు ఇచ్చాం, స్కిల్ సెన్సెస్ జరుగుతూ ఉంది, ఉచిత ఇసుక ఇచ్చాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు పెండింగ్లో ఉన్న 2-3 కార్యక్రమాల ఉచిత బస్సు కూడా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టే రోజుకి మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడులో కూడా ఈరోజు కర్ణాటకలో ఉచిత బస్సు సర్వీస్ ఇస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో వచ్చే రోజుకి ఏ విధమైన చిన్న పొరపాటు లేకుండా సంసిద్ధంగా అందించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.